టెన్షన్గా ఉందా? ఈ సంవత్సరం యూత్ క్రిస్మస్ ఎలా చేయాలో ఏంటో అర్థం కావట్లేదు జరుషా. మన ఇంటని ఉండగా బంగారం ఎందుకు నీకా విచారం? బంగారమా? నేనున్నాను కదరా. సరే చెప్పురా. ఏం లేదక్క, మొదటి అడుగు వేద్దాం, దేవుడే ముందుకు నడిపిస్తాడు. సరే అలానే కానీ. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరియు పరదేశ ప్రార్థనా మందిరంలో జరుగుతున్న యూత్ క్రిస్మస్కి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. ముందుగా ప్రార్థన చేత ఎక్కువ కూడికను ప్రారంభించుకుందాం. ఈ యొక్క 24వ తారీఖు పరదేశ ప్రార్థన మందిరంలో యూత్ క్రిస్మస్ మనం ప్రారంభించుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే యూత్ క్రిస్మస్ జరిపించుకుంటూ ఉంటుండగా ఈ సంవత్సరం కూడా మరి ఇలా జరిపించుకోవాలని చెప్పేసి మరి మనం అందరం కూడా కూడి ఉన్నాం. ఈ యొక్క మందిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం యేసుక్రీస్తునామమున మనం వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క యూత్ క్రిస్మస్ను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసినట్టు ప్రార్థన చేస్తున్నాం. మిక్కిలి ప్రేమ గల ప్రియాత్మక తండ్రి, పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, గడిచిన కాలం అంతా నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు ఎక్కడి కింద భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభావ నీకు వందనాలు నాయన. అయా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభావ ఈ యొక్క డిసెంబర్ మాసంలో మా ప్రభావ అయా నీ యొక్క జన్మదిన మా ప్రభావ వేడుకలో మా ప్రభావ మేము ఉంటుండగా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాయినా అయా లోకమంతా మా ప్రభావ ఎంతో సంతోషకరంగా మా ప్రభావ అయా నీ యొక్క వేడుకలు జరిపించుకుంటుండగా మా ప్రభావ స్తోత్రాలు చెల్లిస్తారు. మా ప్రభావ అయా యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా మా ప్రభావ అయా ఎంతో ఆనందంతో మా ప్రభావ ఉత్సాహంతో మా ప్రభావ అయా అన్ని విధాలుగా మా ప్రభావ కింద మా ప్రభావ మహింపరుస్తున్నాయినా అయా నీ జన్మదిన వేడుకలు మా ప్రభావ జరిపించుకొని చూడగా మా ప్రభావ అయా మీరు తోడుని మా ప్రభావ చక్కగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ నీకు వందనాలైనా. అలాగే మా ప్రభావ యొక్క 24వ తారీఖు మా ప్రభావ అయినా అయా ఈ రాత్రికాల సమయంలో మా యొక్క పరదేశ ప్రార్థన మందిరంలో మా ప్రభావ అయా యూత్ క్రిస్మస్ మా ప్రభావ జరిపించుకొని చూడగా మా ప్రభావ అయా గుడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ నీకు వందనాలైనా. అయా మా కన్నా ముందుగా ఈ స్థలంలో మీరు ఆశీర్వాదై ఉండాలి ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ నీకు వందనాలైనా. అయా ఈ యూత్ క్రిస్మస్ మా ప్రభావ మొదటి ప్రార్థన మా ప్రభావ అయా మేము ప్రారంభించుకుంటుండగానైనా అయా ఈ మొదటి ప్రార్థన మొదలుకుని మా ప్రభావ అయా ఇక యూత్ క్రిస్మస్ లో మా ప్రభావ అయా నాయన ఏవైతే మా ప్రభావ స్క్రిప్ట్ లోనే మా ప్రభావ ఏవైతే పాటలోనే మా ప్రభావ అన్నింటిలో కూడా మా ప్రభావ అయ్యా మీరే తోడుగొని మా ప్రభావ అయా బిడ్డలో మీరుండి మా ప్రభావ నాయన చక్కగా జరిగించండి ప్రభావ నీ స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ అయా నీ సన్నిధి మా ప్రభావ బిడ్డలకు మీరు తోడుగొచ్చండి మా ప్రభావ అయా ఎక్కడ మా ప్రభావ ఆటంకం లేకుండా మా ప్రభావ అయా మా ప్రభావ నాయన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ అయా మీ సన్నిధి బిడ్డలకు తోడుగా వచ్చి మా ప్రభావ అయా చక్కగా మర్యాదగా మా ప్రభావ క్రమంగా మా ప్రభావ అయా ఈ యొక్క యూత్ క్రిస్మస్ జరగడానికి నీ కృప దయచేయండి ప్రభావ నీ స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ నీకు వందనాలైనా. అయా ఈ యొక్క యూత్ క్రిస్మస్ ద్వారా మా ప్రభావ అయా నీ నామాన్ని మహిమపరచుకోండి ప్రభావ నీ స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ నీకు వందనాలైనా. అయా నాయన 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 ఇప్పటి నుంచి మా ప్రభావ చివరి వరకు కూడా మా ప్రభావ అయా ప్రతి విషయంలో మా ప్రభావ అయా మీరే తోడుగుని చక్కగా జరిగించండి ప్రభావ నీ స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ నీకు వందనాలైనా. అయా దూర ప్రాంతాల నుంచి మా ప్రభావ యొక్క నాయన అయా నాయన నాయన రాత్రికాల సమయంలో బిడ్డలు మా ప్రభావ వచ్చి మా ప్రభావ అయా క్షేమంలో మీరు తీసుకువచ్చినది బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ అయా ఇక్కడ రావాల్సిన బిడ్డలతో మీరు మాట్లాడినైనా అయా సకాలంలో మీరు తీసుకురండి ప్రభావ నీ స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ అయా మందిరం చుట్టుపడి మీ దేవదూతలు కంచి ఉంచండి నీ స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ అయా నీ పదాలు చెల్లిస్తున్న కార్డు సర్వీస్ ఆరాధన కూడా మేము తోడు నడిపించండి అయినా అయా సమస్తం మీరే మాకు తోడుకుని అయినా అయా చక్కగా జరిగించండి ప్రభావ నీ స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ నీకు వందనాలైనా. అయా అన్ని విధాలుగా మా ప్రభావ అయా ఈ రాత్రి కాల సమయంలో మా ప్రభావ అయా నీ నామాన్ని ఏ విధంగా ఘనపరచాలని మా ప్రభావ అయా ఆయన బిడ్డలు ఆశిస్తున్నారు మా ప్రభావ అయా ఆశించిన ప్రకారం మా ప్రభావ బిడ్డలు జ్ఞాపకం చేసుకునే ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ నీకు వందనాలైనా. అయా ఆయన నీ పదాలు చెల్లిస్తున్న హృదయంలో ఆలోచనలు పుట్టింపక మునిగే మా ప్రభావ అయా సమస్తం ఎరుకున్న దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ ఆశగల ప్రాణాలను తృప్తిపరచాల దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ అయా ఎవరి బిడ్డలు ఏ రీతిగా మా ప్రభావ ఆయన ఏ విధంగా మా ప్రభావ అయా ప్రిపరేయగా మా ప్రభావ అన్ని విషయాలు మా ప్రభావ మీరు తోడుకుని చక్కగా జరిగించినైనా ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరే ఆరోపించుకోమని సమస్త మహాఘనత మీరే ప్రార్థించుకోమని మా ప్రభావ అయా సమస్తము మా ప్రభావ మీరే మా తోడుని నడిపించమని అయా ఈ ప్రాంతం కూడా మా ప్రభావ అయా నెమ్మది సమాధానం దయచేయండి మా ప్రభావ అయా మందుల చుట్టూ మీ దేవదూతలు కంచి వచ్చేది అయినా నీ స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రభావ అయా మీరే మాకు తోడుకుని అయా ఆయన ఆయన కూడికలు మా ప్రభావ చక్కగా మర్యాదగా జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావంతో మీరే ఆరోపించుకోమని ఈ యొక్క చిన్న ప్రార్థన రాజుస్తున్న ప్రార్థన ప్రతిఫలం దయించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. జెరుషా, బయట వాతావరణం చూసావా? చాలా చల్లగా ఉంది. ఈ టైంలో ఒక పాట పాడితే బాగుంటుంది కదా. ఒక పాట పాడొచ్చు కదా. నువ్వు తట్టుకోగలవా?
దేనికి? ఈ కోయిల గొంతు వినడానికి. తెలుసా, మనుషులు నీ గొంతు ఎలా ఉంది, నువ్వు ఇలా పాడావని అంటారు, కానీ దేవుడు నీ స్వరాన్ని చూడడు. నువ్వు హృదయంతో ఆరాధించావో లేదో అని మాత్రమే చూస్తాడు. లేఖన గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని. ఆరాధన అంటే గుర్తొచ్చింది. యేసు పుట్టినప్పుడు ఆకాశం నుంచి దేవదూతలు దిగి వచ్చి బాలయేసుని స్తుతించాయి కదా. అవును, వారు ఏ విధంగా ఆరాధించారో చూడాలని ఉందా? ఇప్పుడు పరలోకం నుంచి దూతలు దిగి వచ్చి పాడతారా ఏంటి? పరలోకం నుండి దూతలు రారు, కానీ మన సంఘంలోని సొగసైన కిరీటాలు వచ్చి దేవుని స్తుతిస్తారు. అలా సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, యుగ వింతకు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతకు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. అంధకారమయమైన భూమిగా దంతము వెలిగింప, దేశము తొలగింప, బందితుండు క్రీస్తేసునాథుడు వచ్చే ప్రకాశముడై, భూమికి నిత్య ప్రకాశముడై, వచ్చే ప్రకాశముడై, భూమికి నిత్య ప్రకాశముడై. ఆనందకారము ప్రకాశించెను రెండు, నీరు ప్రకాశింపను రెండు, మానవులను సంతోషపరచనై మహిళనవతరించే, భక్తుల మనము సంతసించే, మహిళనవతరించే, భక్తుల మనము సంతసించే. నిన్ను నుండి సంతోషోదయము దిగుల ప్రకాశించే, హృదయముల దగుల ప్రకాశించే. మొన్ను చేయబడినావా వర్గము తిన్నగా నెరవేరే, భక్తుల దాసులన్నదీరే, తిన్నగా నెరవేరే, భక్తుల కన్నులాసరీరే. ప్రీతి అయిన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను కలసికొని నాతో పాడుచును. నీ దరిద్రురాస్తులకి వాదను నే తీరుననైనా, నిలుపగ నాతురపడవలెను. నే తీరుననైనా, నిలుపగ నాతురపడవలెను. పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపింపగవలెను. చూపకపోయిన లోకము మనపై మోపబడును నిజము, వేగము చూపుదమా పదము. మోపబడును నిజము, వేగము చూపుదమా పదము. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతకు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతకు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతకు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి, నాతో సంతోషించుడి. నిజంగా దూతలే వచ్చి పాడినట్టుంది కదక్క. ఈ పాటకి అర్థం తెలుసా నీకు? తెలుసక్క. మానవ అవతారం ఎత్తిన ఆ దేవుని మహిమను, ఆయన ప్రేమను మనసారా కీర్తించడమే. సరిగ్గా చెప్పావు. ఈ సమయంలో మనం దేవుడు సంఘానికి చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాం. అలానే అక్క. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. యాకోబు దేవుని నామములో నిన్ను ఉద్ధరించును.
కనికరించునుగా. నీ కోరికలు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా. యెహోవా ఈ రక్షణను బట్టి మేము జయోత్సవం చేస్తున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నిటి యెహోవా సఫలపరచునుగా. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియము. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలమును చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనిని ఉత్తరమిచ్చును. కొందరు రథముల బట్టి కొందరు గురముల బట్టి అతిశయపడుదు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించును. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును కదా. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉన్నాను. యెరూషలేము పక్షమందు నేను ఊరకున్నాను. జనములు నీ నీతిని కనుగొను. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నీమిటువు క్రొత్త పేరు నీకు పెట్టబడదు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను ఉండువు. విడవబడిన దానిమని ఇక మీదట నీవు అనబడవు. పాడైనదని ఇంకను నీ దేశమును గురించి చెప్పబడదు. ఇప్సిబాని నీకును యుగులాని నీ భూమికి పేర్లు పెట్టబడదు. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగును. యవనుడు కన్యకును వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు నిన్ను వరించి పెళ్లి చేసుకుండు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించు. యెరూషలేము నీ ప్రకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నా. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలాగా విశ్రమింపబడి ఆయన యెరూషలేమును స్థాపించే వరకు లోకమంతటా దాని ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయబడి తన దక్షిణ హస్తం తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగ ప్రమాణం చేశాను. నిశ్చయముగా ఇంకను నీ ధాన్యమును నీ శత్రువునికి ఆహారంగా నేను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చున్న వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పళ్ళు కోసిన వారే నా పరిశుద్ధ మంటపములో దాన్ని త్రాగుదురు. గుమ్మముల ద్వారా రండి రండి, జనములకు త్రవ సిద్ధపరచుడు. రాజమార్గమును చక్కపరచుడు. రాళ్ళను ఏరి పారవేయుడు. జనములు చూచినట్లు ధ్వజమెత్తుడు. ఆలకించుడు. భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చి జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెకు తెలియజేయుడు. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారినియు వారికి పేర్లు పెట్టబడను. యెరూషలేము ఆశీర్వాదమనియు విసర్జింప పట్టణమనియు నీకు పేర్లు కలుగు. చెరుషా, నీకు ₹1,000,000 చేసిన సిద్ధమేనా? ఎప్పుడు సిద్ధమే మిత్రమా. లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనంలో ఏముందో చెప్పు. ఏముంటది? వాక్యం ఉంటది. అదే ఆ వాక్యం ఏముంటుంది అని అడుగుతున్నా. అక్క, స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం అందియొచ్చు కదా. అబ్బా సరే. ఆయన అధికారులను కింద పడవేసి గుర్తొచ్చింది. ఆయన అధికారులను కింద పడవేసి వినయులను ఎత్తి నిలుపును. అదే కదా. అవును. మనం ఎల్లప్పుడూ దేవుని దృష్టికి వినయులమై తగ్గింపు మనసు కలిగి జీవించాలి. దేవుడు వినయుల మీద దృష్టి పెడతాడు కదక్క. అవును. దూతల ద్వారా శుభవార్త చెప్పబడిన వెంటనే గొల్లలు భయపడకుండా వినయము మరియు విధేయతతో బాలయేసుని చూశారు. వారు బాలయేసుని చూడటానికి వెళ్ళినప్పుడు ఆడుతూ పాడుతూ చూశారంట కదా. అవును. వారు ఎలా ఆడిపాడారో చూద్దామా? ఓ అలానే.
డాన్స్ కాంపిటీషన్ పెడితే గొల్లల కన్నా వీళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందేమో కదా. అవును శిరీష, అక్క ఇంకో విషయం, ప్రతిదీ డౌటే నీకు. సరే చెప్పు. యేసు పుట్టుక గురించి ముందుగానే ప్రవచనములు చెప్పబడ్డాయి కదా. అవును, 1 కాదు 2 కాదు, చాలా ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఒకసారి వాటిని కూడా వింటే బాగుంటుంది కదా. అవునక్క. యేసు పుట్టుక గురించి ప్రవచన వాక్యములు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యెషయా 7:14. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మీకా 5:2. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకరము ఎదిగి ఫలించును. యెషయా 11:1. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, అతడు యాచకత్వము చేయును. జకర్యా 6:12. ఆమేన్. శిరీష, ఈ ప్రవచనాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరాయి. అవునక్క. గొల్లలతో పాటు జ్ఞానులు కూడా యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు కదా. అవును, వారు జ్ఞానులైనప్పటికీ నిజజ్ఞానిని చుక్క ద్వారా వెతికారు. జ్ఞానులు తమతో పాటు బంగారము, సాంబ్రాణి, బోలమును కూడా తీసుకువచ్చారంట కదా. అవును, రాజును కలుసుకునేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళడం ఎంతైనా అవమానకరం. అందుకే వారు ప్రభువుకు, రాజాది రాజుకు బహుమతులను అర్పించారు. అక్క, అసలు వారు తెచ్చిన బహుమతులు దేనికి గుర్తు? వారు బంగారమును, సాంబ్రాణి, బోలమును తీసుకొని వచ్చారు. ముందుగా బంగారం, అది
రాజరికానికి గుర్తు అంటే కింగ్షిప్. రెండవదిగా సామ్రాన్, అది దైవత్వానికి యాజకత్వానికి గుర్తు అంటే డివినిటీ, ప్రీస్ట్హుడ్ అని అర్థం. మూడవదిగా బోలము అంటే అది మరణానికి, శ్రమలకి గుర్తు, డెత్, సఫరింగ్ అని చెప్పొచ్చు. అయ్యో, బాలయేసుకి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదే. నీ హృదయాన్ని దేవుడు కోరుతాడు కానీ నీ బహుమతులను కాదు కదా. అక్క, జ్ఞానులు కూడా దేవుణ్ణి ఆరాధించారు కదా. అవును, ఒకసారి మనం కూడా ఆరాధించుదామా? ఓ, అలానే ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా
సమయాన్ని దేవునికి అర్పించాలి. అప్పుడే మన పాస్టర్ గారు చెప్పినట్లు తెగింపు కలిగి నీతి ఫలములు ఫలిస్తాము. వాక్యాలు బాగానే విన్నట్టున్నావే. గ్రహింపు లేని జీవితం వ్యర్థం కదక్క. ఇవి మాత్రం బాగానే చెప్తాం. అక్క, శిష్యులు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక మానమని అన్నారు కదా. అవును, ఈ సమయంలో మనం కూడా దేవుడు మన సంఘంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుందామా? అలానే చర్చికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సాక్ష్యం అనేది ఉంటుంది. అదే నా జీవితంలో కూడా నేను ఎన్నో సాక్ష్యాలు ఇప్పటిదాకా ప్రతి ఒక్కరితో నేను పంచుకొని ఉన్నాను. మరి దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం అయితే నెరవేరింది. అండ్ నా సాక్ష్యం ఏంటంటే మరి నేను ఈ సంవత్సరం హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను, కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాను. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి నేను దేవుడికి చెప్పి నేను ప్రార్థన ఇంట్లో కూడా నేను పెట్టించుకున్నాను. దేవుడు అంతా పాజిటివ్గానే మాట్లాడాడు. నీకు తోడుగా ఉంటానని కూడా నాకు ఎన్నోసార్లు వాగ్దానం చేశారు. అయితే ఈ రోజు దాకా కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు ఇంకా కొన్ని సమస్యలు అయితే ఇంకా ఉన్నాయి పిల్లల ద్వారా, కానీ ఆ మెంటల్ టెన్షన్స్ నుంచి కూడా దేవుడు నాకు విడుదల కలుగు చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా అయితే అంత బాగుంది. ప్రతిదీ కూడా నా లైఫ్లో జరిగింది అంటే ఈ సంఘం వల్లే. నా లైఫ్ అయితే చర్చిలో ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు తెలిసిందే. నా సాక్ష్యాలు అందరూ విన్న వాళ్ళే. నా కష్టాలన్నీ అందరికీ తెలిసి మీ కుటుంబంలో నన్ను ఒక దానిలా చేర్చుకొని మీరు ప్రతిరోజు ప్రార్థన మీరు జ్ఞాపకం చేస్తున్నారు అన్నమాట. అందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా కుటుంబాన్ని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా మమ్మీని జ్ఞాపకం చేసుకోండి. మా చెల్లిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దానికి వివాహం చేద్దామని అనుకుంటున్నాము. మరి ఆ వివాహం విషయంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించేలాగా మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. పాపని జ్ఞాపకం చేసుకొని తను చేసే ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండేలాగా. మరి తను ఇవాళ రావాల్సింది, కానీ మరి తనకి లీవ్ అనేది తనకి దొరకలేదు. రేపన్నా వస్తా అనింది. మరి సర్వీస్కి అందుకునేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా మా మామయ్యని జ్ఞాపకం చేసుకోండి. తను మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి తను ఎన్ని కష్టాలు పడుతున్నాడో మాకంటే మీకు చాలా ఎక్కువ తెలుసు. ఒకసారి మీరు మామయ్య కుటుంబాన్ని వాళ్ళ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ప్రేయర్లో. చిన్న సాక్ష్యం ఇంకేంటక్క విషయాలు? ప్రభువైన యేసుక్రీస్తుని మనం పాటలతోనే కాదు, నాట్యంతో కూడా దేవుని ఆరాధించవచ్చు. ఒకసారి నాకు చూడాలని ఉంది అక్క. సరే, చూద్దాంగా. God, me the one who was slain.
కనపరచొచ్చు అని వాళ్ళు ఎంత చక్కగా దేవుని స్తుతించారో కదా. అవును. మనం మరొక పాట పాడి దేవుని నామాన్ని స్తుతిద్దామా? స్తుతించుదాం. ఏం పాట పాడదాం? అందాల తార ఆరాధించే నాపై. సరే, అదైతే అందరికి వచ్చిన పాటే. అందరం కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం, అలానే కీర్తిద్దాం. ఆనంద సాంద్రము పొంగెనా
జెరుషా, యేసు ఈ లోకానికి దేని విషయమై వచ్చారో మీకు తెలుసా? పాపులను రక్షించడానికి, ఇంకా నశించిన వారిని వెలుగులోనికి నడిపించడానికి, అలానే తన ప్రాణమును మన కొరకు అర్పించడానికి కూడా. ఒకసారి దేవుని వాక్యము వినాలనుందక్క. దేవుని రాకను లోతుగా వాక్య రూపంలో మనం గ్రహిద్దామా? అలానే దేవుని నామం స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా మన యొక్క క్రిస్మస్ గురించి ఒక దేవుడు ఎందుకు పుట్టాడో దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. తన తొలిచూలు కుమారుడిని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరమబెట్టారు. వాక్యం వింటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవ, దయగల మా తండ్రి, కరుణా సంపాదన కాపాడి విధానం బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రం ప్రభా. అయ్యా నాయన స్తోత్రం ప్రభా. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి ప్రభా నేను మహిమపరిచున్నాను ప్రభా. స్తోత్రమైన తదుపరి ప్రభా నీ యొక్క వాక్యం చెప్పుచుండగా ప్రభా నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపి ప్రభా నాతో మీరే ఉండి నడిపించమని రాజాన్ని యేసుక్రీస్తున్నాం అడిగి వేడుకున్నాం తమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే పరమాత్ముడైన దేవుడు మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మనిషిగా దిగి వచ్చి ఆయన తన తాను రిక్తునిగా మార్చుకున్నాడు. ఎవరి కొరకు? మనందరి కొరకే. ఆయన రిక్తునిగా మార్చుకొని మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి, రక్షణ ఆనందం కలుగజేయడానికి ఆయన మనందరి కొరకు వచ్చినాడు. మనుషులందరూ దేవుడు అవుదాం అనుకునే రోజుల్లో దేవుడే మానవుడే వచ్చాడు. అయితే దేవుడు మానవుడైతే ఆ యొక్క మానవులందరూ ఆయనకి ఇచ్చిన స్థలం ఏందో తెలుసా? ఇళ్లలో స్థలం ఇవ్వకపోగా ఇంకా సత్రం అంటే ఏంటంటే ఊరి చివర ఉండిద్ది అనమాట. సత్రం ఎవరికి? బాటసారులకు కానీ, దిక్కు లేనటి వారికి కానీ, ఏమీ లేనటి వారికి కానీ, లేకపోతే దూర ప్రాంతం నుంచి అటు ఇటు మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఒక ఊరి చివర ఒక సత్రం ఉండిద్ది. అక్కడ తినడానికి తిండి ఉండిద్ది, తాగడానికి నీరు ఉండిద్ది, పండుకోవడానికి స్థలం ఉండిద్ది. అక్కడ కూడా స్థలము లేనందున ఆయనకి ఒకళ్ళు ఎవరో కనికరించి పశువుల పాకలో కొద్దిగా స్థలం ఇస్తే పశువులు మేసే తొట్టిలో ఆయన్ని పండుకోబెట్టింది. ఎవరు? వారి తల్లి. మరి యేసు ప్రభు వారి తల్లిదండ్రులు ఎవరు? మరియా, యోసేపు కూడా అక్కడే పండుకొని ఉన్నారు. మరి ఇది ఆ యొక్క లోకం ఆయనకి ఇచ్చిన బహుమానం. అసలు ఎందుకు ఇలా ఆ యొక్క స్థలం ఎందుకు లేదు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ యొక్క లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి నుంచి ఇలా రాయబడి ఉంటుంది. ఏమనంటే అక్కడ కైసర్ ఐగోతో ఒక ఆజ్ఞ ఇస్తారు అనమాట. ఏమని ఆజ్ఞ ఇస్తారంటే ఈ యొక్క సర్వలోకం మొత్తం కూడా ప్రజా సంఖ్య ఎంత ఉంది, సర్వలోకంలో ఏ యొక్క ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, ఏ యొక్క పట్టణంలో ఎంతమంది ఉన్నారు, ఏ యొక్క గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఆ యొక్క సర్వలోకానికి మొత్తం ప్రజా సంఖ్య ఏమని చెప్పేసి ఆ యొక్క కైసర్ ఐగోతి ఆజ్ఞ ఇస్తారనమాట. ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం వీళ్ళందరూ కూడా వస్తారు. అయితే ఆ రోజు ఏమైందంటే ఇక్కడ యేసోపు, ఇక్కడ ఎవరు? బెత్లెహేముకి చెందినవాడు. ఇక్కడ యేసోపు కూడా బెత్లెహేముకి వెళ్ళి ప్రయాసంఖ్యలో తన యొక్క భార్యనైన మరియను కూడా ఆ యొక్క ప్రయాసంఖ్యలో పెట్టుకోవాలని చెప్పేసి తన భార్యను తీసుకుని యేసోపు ఎక్కడికి వెళ్తాడు? బెత్లెహేము ప్రాంతానికి వెళ్తాడు. అలానే ఎవరి ఇళ్లలోకి వాళ్ళు కూడా అంటే దూర ప్రాంతం పనులు చేసుకోవడానికి కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ యొక్క బెత్లెహేము నుంచి యెరూషలేము పట్టణానికి కానీ, లేకపోతే బెత్లెహేము నుంచి ఏరే ఊరికి వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళందరూ. అలానే వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రజా సంఖ్యలో వాళ్ళు కూడా ఉండాలని చెప్పేసి ఎక్కడి నుంచో ఇప్పుడు మనం కూడా ఓట్లు వేయాలంటే ఎక్కడికి వచ్చేస్తాం? మనం ఉన్న సొంత స్థలాలకు వచ్చేస్తాం. అలానే ఆ యొక్క బెత్లెహేము ప్రాంతానికి కూడా యోసేపు తన భార్యను మరియను కూడా ప్రజా సంఖ్యలో పెట్టుకోవాలని చెప్పేసి తన యొక్క భార్యను తీసుకొని ఆ యొక్క బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఎవరి ఇళ్ళలో అందరూ కూడా ఫుల్ కూడా అనమాట. అందరూ కూడా జనాలతో నిండిపోయారు. సత్రంలో కూడా ఖాళీ లేవు. మరి చిన్న ఊరు బెత్లెహేము. మరి ఆ యొక్క స్థలంలో అందరూ ఇలా ఉన్నారనమాట. అయితే ఆ సమయంలో మరియాకి ప్రసవ వేదన కలిగింది. ప్రసవ వేదన కలిగినప్పుడు ఇళ్లలో స్థలం ఎక్కడా ఉండదు. మరి సత్రంలో చూస్తే సత్రంలన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. మరి ఇంకా ఎక్కడ ఖాళీ లేనందు ఎవరో పశువుల పాకలో కొద్దిగా స్థలం ఇస్తే ఆ యొక్క పశువుల పాకలో పశువులు వేసే తొట్టులో పండుకోబెట్టింది మన ప్రభువైన యేసు. ఇది లోకం ఆయనకి ఇచ్చిన స్థలం, ఆయనకి ఇచ్చిన బహుమానం. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడు తెలుసా?
తరతరాలుగా బంధించబడుచున్న పాపపు కట్లను బంధకాలను మనందరికీ తెంపేశాడు. హల్లెలూయా. అయితే ఒకవేళ యేసు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే ఎలా ఉండేదో మరి. క్షమాపణ అనే ఒక మాట వినపడేది కాదు. క్షమాపణ, ఎదుటి వారిని క్షమించండి, మీ శత్రువుని సైతం క్షమించండి, మీకు కీడు చేసిన వారిని క్షమించండి అనే యొక్క వాక్యం మనకి ఇప్పుడు బోధించే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అనే యొక్క వాక్యం నేర్పించే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు. పంటికి పన్ను, చెవుకి చెవి, కాలికి కాలు. ఒకవేళ ఒకడికి నువ్వు పంట తీసేస్తే వాడు నీకు పంట తీసేయాలి. ఒకవేళ వాడు ఒక కళ్ళు పీకేస్తే ధర్మం ప్రకారం నువ్వు వాడికి కళ్ళు పీకేయాల్సిందే. ఒకటి చేయి తీసేస్తే వాడికి కూడా నువ్వు ఆ చేయి తీయాల్సిందే. అది ధర్మశాస్త్రం ప్రకారం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు పుట్టారు కాబట్టి క్షమాపణ అనేది ఉంది. మీ ఎదుటి వారిని సైతం క్షమించండి, మీకు కీడు చేసిన వారిని క్షమించండి, మీ శత్రువులని క్షమించండి. ఇంకా చెప్పాలంటే ప్రేమ, నిజమైన ప్రేమ మనకి తెలుసుండేది కాదు. మరి ఆయన ప్రేమ ఎలా చూపించాడు? మానవుడు పడి ఉన్న చోటికి ఆయన దిగి వచ్చి ఆయన మనందరి పైన ప్రేమ చూపాడు. ఆయన యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకపోతే మనకి నిజమైన దేవుడు ఎవరో తెలిసేవాళ్ళు కాదు, నిజమైన ప్రేమ ఏంటో కూడా తెలిసేది కాదు. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క లోకాన్ని గర్విష్ఠులు, అహంకారులు ఈ లోకాన్ని వేరేవారు. ఒక యేసు ప్రభు వారు రాకపోతే తగ్గింపు అనేది ఉండేది కాదు. దీన మనసు కానీ బతకాలి, తగ్గించుకోవాలి అనే యొక్క మాటలు, క్షమాపణ అనే నేర్చుకోవడం అసలు అలాంటి ఏమీ ఉండేది కాదు. ఇంకా చెప్పాలంటే నిజంగా మనం యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకపోతే నిరీక్షణ అనేది ఉండేది కాదు. ఒకవేళ నిరీక్షణ ఉన్న ఆ నిరీక్షణకు ఆధారం ఉండేది కాదు. ఇప్పుడు మనం దుఃఖంలో ఉంటే ఆ యొక్క దుఃఖం నుంచి దేవుడు సంతోషంలో కలుగు చేస్తాడనే ఒక నిరీక్షణ కలిగింది. ఇప్పుడు మనం శ్రమలో ఉంటే ఆ శ్రమలో నుంచి దేవుడు విడుదల కలిగి చేస్తాడనే ఒక నిరీక్షణ. భూమిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడనే ఒక నిరీక్షణ. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనకి నిరీక్షణ. ఆ నిరీక్షణ మనకి ఏమైంది? నిత్య జీవాన్ని మనం అనుభవించగలిగాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినందువల్ల ఏమేమి వచ్చినాయి? మనకి క్షమాపణ, క్షమించాలి ఎదుటివాన్ని. మనం కూడా ఎదుటివాన్ని క్షమించే వాళ్ళగా ఉండాలి. నిజమైన ప్రేమ, దేవుడు ఎలా అయితే పడి ఉన్న స్థలానికి మానవుడి దగ్గరికి వచ్చి ఎలా అయితే ప్రేమని పంచాడో మనం కూడా ఎదురు వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మనం లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. అయితే ఆ దూత భయపడిపోయి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియచున్నాను. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సంతోషకరమైన శుభవార్త అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఏంటిది? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు వారు పుట్టాడు. యేసు ప్రభు వారు పుడితే మనకు ఒరిగేది ఏముంది? ఆయన్ని మనం చేర్చుకుంటే మనకు ఆ యొక్క నిత్యానందం కలుగుతుంది. యేసు ప్రభు వారిని మనం చేర్చుకుంటే. అయితే ఆ యొక్క సమయంలో గొప్ప హడావిడి, గొప్ప కలవరాలు ఎక్కడ? బెత్లెహేము ప్రాంతంలో కానీ, యెరూషలేము పట్టణంలో కానీ అక్కడంతా కూడా గొప్ప హడావిడి కలవరాలు. ఏమి? ఆ యొక్క గొల్లలు, కాపర్లేమో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు, దేవుని గురించి ప్రకటిస్తున్నారు, దేవుడి యొక్క సాగిలు పడి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే కలవరాలు పాలైంది ఎక్కడంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. అంటే ఇక్కడ యూదుల రాజు గారు, ఇక్కడ యూదుల రాజు దగ్గరికి వీళ్ళు ఎవరు వెళ్ళారు? ఎవరు వాళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. అయితే ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క హేరోదు రాజు అడుగుతారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని జ్ఞానులు అడిగినప్పుడు మేము తూర్పు దేశమున ఆయన నక్షత్రం చూచి వచ్చి ఉన్నారు. అంటే తూర్పు దేశానికి ఇక్కడికి వారికి దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయి. అయితే వారు ఆ యొక్క నక్షత్రం చూసి వచ్చారని చెప్పారు. అయితే ఆ యొక్క నక్షత్రం కూడా దేవుణ్ణి మీదుగా ఏదైతే వెళ్ళేదో ఆ నక్షత్రాన్ని వారు నిజంగా కనుక్కున్నారు. ఏది ప్రకాశమైనదో,
ఏది ఆ యొక్క నక్షత్రం యేసుక్రీస్తు శిశువు పుట్టిన స్థలానికి మీదుగా ఏది తీసుకెళ్లేదో వారు అన్ని నక్షత్రాల మధ్యలో ఈ యొక్క నక్షత్రాన్ని కనుక్కున్నారు. మరి అందుకని వీళ్ళని బైబిల్లో వీళ్ళు ఏమంటున్నారు, జ్ఞానులు అని సెలవేయబడింది అనమాట. అయితే ఈ యొక్క హేరోదు రాజు అడిగినప్పుడు మీరు తూర్పు దేశం నుంచి ఆ యొక్క యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఆ యొక్క హేరోదు రాజుని అడిగినప్పుడు ఆ యొక్క హేరోదు రాజుకి కూడా తెలియదు అనమాట. అయితే హేరోదు రాజు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ఇంకా పరిష్కారంగా ప్రధాన యాజకులందరినీ కూడా అక్కడికి పిలుస్తాడనమాట. అయితే పిలిచినప్పుడు ఆ యొక్క శాస్త్రులు, పరిచయులు ఏమని చెప్తారంటే ఆ యొక్క హేరోదు రాజు కన్నా జ్ఞానికి ఆయన బెత్లెహేములోనే పుడతాడని, ఇది ప్రవక్తలు ఎప్పుడో చెప్పారని చెప్పేసి ఆ యొక్క శాస్త్రులు, పరిచయులు చెప్తారనమాట. ఆ శాస్త్రులు, పరిచయులు ఇంకా ఏం చెప్తారంటే సర్వ సృష్టికర్త గల దేవుడు పుడతాడు. ఆయన ఎలా పుడతాడంటే కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతాడు. ఇమ్మానుయేల్ అనే పేరుకి దేవుడు మనుషులకు తోడుగా వచ్చినని అర్థము. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలియజేయబడిందని చెప్పేసి ఆ యొక్క ప్రవక్తలు ఈ యొక్క హేరోదు రాజుకి, జ్ఞానులకి, అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తారన్నమాట. అయితే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? హేరోదు రాజు ఉన్నాడు, జ్ఞానులు ఉన్నారు, శాస్త్రులు, పరిచయులు ఉన్నాడు. అయితే ఈ యొక్క జ్ఞానులు యొక్క మాట వినగానే ఆ యొక్క బెత్లెహేము ప్రాంతంలో ఆ యొక్క శిశువు ఉన్న చోటికి ఇంకా వీళ్ళు బయలుదేరి ఇంకా వెళ్దాం అనుకుంటారు. అయితే ఆ యొక్క హేరోదు రాజు ఏమంటాడంటే మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో అదంతా కూడా పరిష్కరించి నాకు మరలా వచ్చి నాకు చెప్పండి అని చెప్పేసి ఆ జ్ఞానులు చెప్తారనమాట. అయితే జ్ఞానులు కూడా సరే అని చెప్పేసి ఆ జ్ఞానులు అలా బయలుదేరి వెళ్తారనమాట. అయితే ఈ జ్ఞానులు మాత్రం దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు. ఎక్కడికి? ఆ యొక్క శిశువు ఉన్న చోటు దగ్గరికి వెళ్ళేసి ఆరాధిస్తారు. కానీ ఇక్కడ శాస్త్రులు, పరిచయులు మాత్రం దేవుణ్ణి ఆరాధించరు. ఏంటికి ఆరాధించరు? వారికి దేవుడి గురించి తెలుసు అనమాట. దేవుడు ఎలా పుడతాడో తెలుసు, ఆయన పశువుల పాపలను పుడతాడని తెలుసు, ఆయన వస్తే ఈ లోకానికి ఏం కలిగిందో అది తెలుసు. కానీ శాస్త్ర పరిచయకి దేవుణ్ణి ఆరాధించడం మాత్రం రాదు. అని ఈ బైబిల్లో ఆ యొక్క శాస్త్ర పరిచయం ఆరాధించినట్టుగా లేదు. అయితే జ్ఞానులు మాత్రం ఎప్పుడైతే ఆ యొక్క శాస్త్ర పరిచయం చెప్పాడో ఎమ్మటే వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించారనమాట. అయితే వీళ్ళు తూర్పు దేశంలో ఆయన నక్షత్రం చూసి వచ్చారు. నక్షత్రాన్ని చూసి ఆయన నక్షత్రం చూసి వచ్చి ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళే అనుకుంటారు. ఏమని అనుకుంటారు? ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఆ యొక్క దేవుడు హేరోదు రాజు దగ్గరే ఉంటాడేమో, ఎందుకంటే దేవుడు రాజుగానే పుట్టొచ్చేమో అని చెప్పేసి హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. అసలు ఆ యొక్క నక్షత్రం అక్కడ చూపింది. నక్షత్రం ఆ యొక్క ప్రకాశమైన నక్షత్రం వెళ్తూ ఉంది. కానీ ఆ యొక్క నక్షత్రం అలా వెళ్తున్నప్పుడు వీళ్ళే అంటే బైబిల్లో వీళ్ళేమో జ్ఞానం అని చెప్పేశారు. కానీ వీళ్ళేంది సొంతగా వీళ్ళు ఆలోచించి వీళ్ళు ఏం చేశారు? డైరెక్ట్గా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. హేరోదు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయారు? యెరూషలేము పట్టణంలో ఆయన గొప్ప రాజు. ఒకవేళ యేసు ప్రభు వారు పుడితే ఇక్కడే పుడతాడు, దేవుడు చిన్న చిన్న పట్టణాల్లో పుట్టడు, హేరోదు రాజు దగ్గర పుడతాడని చెప్పేసి హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. మరి హేరోదు రాజుకు కూడా కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? నేనున్న రాజు ఇంకో రాజు అవసరమా అని హేరోదు రాజుకు కూడా కోపం వచ్చింది అనమాట. అయితే ఇక్కడ జ్ఞానులేమో ఫస్ట్ ఆ యొక్క నిజమైన నక్షత్రం కనుక్కొని వాళ్ళ జ్ఞానాన్ని సెలవేయబడింది. ఇక్కడేమో వారు ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని మాత్రం వీళ్ళు ఆలోచించుకొని వెళ్ళిపోయాడు. జ్ఞానులు కూడా మరి మనం కూడా అంతే. మరి నిజమైన దేవుడు వేరు, మనందరం కూడా గుర్తిరిగి మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనం కూడా మధ్య మధ్యలో మన సొంత ఆలోచనతో, సొంత ప్రయత్నాలతో మనం ముందుకెళ్తాం. ఆ యొక్క ప్రయత్నాలతో ముందుకెళ్ళినప్పుడు ఏమైంది? కలవరాలు పాలవుతాం, లేకపోతే ఇబ్బందుల్లో పాలవుతాం, లేకపోతే సమస్యల్లో పాలవుతాం. ఇప్పుడు వీళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది? కలవరాలు పాలయ్యారు. ఏ కలవరాలు పాలయ్యారు? వీరు వెళ్ళేటప్పుడు హేరోదు రాజు ఏమని చెప్తాడు? మీరు వెళ్ళేటప్పుడు నన్ను వెళ్ళి ఒక్కసారి కలిసి వెళ్ళండి, ఆ యొక్క ప్రదేశం ఎలా ఉందో, ఆ యొక్క శిశువు ఉన్న చోట ఎలా ఉందో అని చెప్పినప్పుడు వీళ్ళు కూడా సరే అని చెప్పి వెళ్తారు. వీళ్ళు ఏం చేశారు? ఆ యొక్క జ్ఞానులందరూ దేవుణ్ణి ఆరాధించారు. బంగారము, డోలము, సాంబ్రాణిని, వెండిని అన్ని అర్పించారు. అర్పించి వచ్చేటప్పుడు దేవుని స్వప్నంలో ఆయన దూత ప్రత్యక్షమై మీరు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి దేవుని దూత ప్రత్యక్షమవుతాం. అలానే వీళ్ళు ఏం చేస్తారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళకుండా వెళ్ళిపోతారు. హేరోదు రాజు ఏం చేస్తాడు? కోపం వచ్చింది అనమాట. వచ్చేటప్పుడు నేను చెప్పాను, మీరేమో నాకు చెప్పలేదు అని చెప్పేసి ఏం చేశాడు హేరోదు రాజు? అక్కడ 2 సంవత్సరాల లోపు ఎవరైతే పిల్లలు పుట్టారో వాళ్ళందరినీ కూడా చంపేసేయండి అని చెప్పేసి హేరోదు రాజు ఆజ్ఞయిస్తాడు అనమాట. ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క బెత్లెహేములో, దాంతోపాటు ఆ యొక్క బెత్లెహేములో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఎందుకు? ప్రజా సంఖ్య ఉంది కాబట్టి. ఆ యొక్క యెరూషలేము పట్టణంలో కానీ బెత్లెహేములో కానీ వీళ్ళందరూ చాలా మంది అయిపోయారు. మరి అప్పుడు 2 సంవత్సరాల పుట్టిన పిల్లలందరూ చనిపోయారంటే దాదాపు ఎంతో మంది చనిపోయి ఉంటారు అప్పుడు. మరి అలా ఆ యొక్క బెత్లెహేము ప్రాంతం మొత్తం కూడా కలవరాలతో ఉందన్నమాట.
అయితే ఈ యొక్క జ్ఞానం గురించి ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఇంకా వాళ్ళు ఆ యొక్క శిశువు ఉన్న చోటికి ఆ యొక్క ఎప్పుడైతే హేరోదు రాజు దగ్గర నుంచి బయటకు వచ్చారో ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. వారు ఆ నక్షత్రం చూచి అత్యంత భక్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును ఆరుగులుగా ఆయన సమర్పించింది. ఇక్కడేంటి మళ్ళీ ఇక్కడ జ్ఞానికి ఒక ప్రశ్నే ఏంటి, ఆ యొక్క నక్షత్రమేమో అక్కడికి వెళ్ళింది, మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరియ ఉంది, శిశువు ఉంది, మరి అక్కడ మరియను పూజించారా లేదా శిశువుని పూజించారా? కానీ ఇక్కడ జ్ఞానులు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, నిజమైన దేవుడు ఎవరిలో ఎరిగి ఆ యొక్క శిశువుని పూజించినట్లుగా చూసాం. మరి అక్కడ ఆయనకి ఏమేమి ఉపయోగించారు, బంగారం వెండిని సామగ్రిని ఇచ్చి ఆయన్ని గణపరిచినట్టుగా చూసుకున్నాం. మనం చివరిగా ఒక మాట చదువుతున్నాం, ఏంటిదంటే వీళ్ళు ఆ యొక్క నక్షత్రం చూసి వచ్చిందని ఆ యొక్క జ్ఞానం చెప్పారు. మరి నక్షత్రం అనేది ఎలా ఉంటుంది, ప్రకాశించింది అనమాట. ఆ యొక్క నక్షత్రం ప్రకాశించినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది, నక్షత్రం ప్రకాశించినట్టే ఎంతో తేజస్సుతో ఎంతో మహిమతో నింపబడింది. మరి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదువుకున్నాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితే. ఇక్కడ బైబిల్లో ఒక అతను మండుచు ప్రకాశిస్తున్నాడు అనమాట. మరి నక్షత్రాల్లో మనం కూడా దేవుని దగ్గర ఒక నక్షత్రంగా మనం కూడా ఉండాలి, దేవుని దగ్గర ఒక ప్రకాశమైన వారిగా మనం కూడా ఉండాలి. ఇక్కడ బైబిల్లో ఒక అతను ఉన్నాడు, ఎవరు, అతడు మండుచు ప్రకాశించుచున్నాడు కనుక మీరు అతని వెలుగులో కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడతారు. ఇతనే ఎవరు, బాప్తిస్మిచ్చు యోహాను. అయితే ఇతని కాలంలో కొంతకాలం మీరు జీవించాలి. ఎందుకని, ఆయన దగ్గర మహిమ ఉంది, ఆయన దగ్గర ప్రకాశం ఉంది కాబట్టి ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, ఆయన చెప్పే వాక్యాన్ని, దేవుని దగ్గర ఎలా సాగిలపడాలి, దేవునితో ఎలా ఉండాలి, మనం నమ్మకంగా ఉండాలి, జ్ఞానం కలిగిన వారుగా ఉండాలని చెప్పేసి ఆయన వెలుగులో ఉండి మనం నేర్చుకోవాలి. మరి ఎంఐయు మార్గానికి ఇద్దరు వెళ్తా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ యొక్క ఎంఐయు మార్గానికి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతను వారితో పాటుగా వస్తాడు. అప్పటికే యేసు ప్రభు వారు చనిపోతారు, సమాధి చేయబడి సమాధిలో కూడా పెట్టేస్తారు. అయితే వీళ్ళిద్దరితో పాటు ఇంకొక అతను వస్తాడు, అతనే యేసు ప్రభు. కానీ ఆ ఎంఐయు మార్గానికి వెళ్ళే వాళ్ళిద్దరికి మాత్రం ఇతను యేసు ప్రభు అని మాత్రం తెలియదు. ఆ యొక్క వాళ్ళిద్దరూ అలా నడుచుకుని వెళ్ళినప్పుడు ఆయన కూడా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళిద్దరితో ఆయన లేఖనములు ఎత్తి మాట్లాడుతున్నారు అనమాట. ఎవరు, యేసు ప్రభు. కానీ యేసు ప్రభు వస్తున్నాడని మాత్రం ఆ ఇద్దరికి తెలియదు. ఆ ఇద్దరు అలానే వెళ్తున్నారు, యేసు ప్రభు మాత్రం లేఖనాలు ఎత్తి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా అలానే వెళ్ళిపోతున్నారు. చివరికి ఆ ఇద్దరు వాళ్ళ గృహం వచ్చినప్పుడు వాళ్ళ గృహానికి వెళ్ళిపోతారు. యేసు ప్రభు ఏమో అడ్డించాడు, ఆ మనిషి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే వీళ్ళిద్దరు ఆహ్వానిస్తారు, నువ్వు బాటసారిగా అనుకున్నాము, నువ్వు ఇక్కడ వచ్చి కాసేపు ఉండు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఆయన్ని పిలుస్తారనమాట. ఆయన పిలిచినప్పుడు ఆ ఇంటిలోనికి ఆ యొక్క వస్తాడు. వచ్చినప్పుడు ఆయన రొట్టె విరిచి ప్రార్థన చేసి వారికి ఆ రొట్టె ఇచ్చినప్పుడు వారికి ఏమైందనమాట, వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు అనమాట. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతగా మన ఇద్దరి మధ్యలో ఒక అతను వచ్చినప్పుడు ఆయన లేఖనములు ఒత్తి మాట్లాడినప్పుడు మన హృదయం మండలేదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి మనం ఎప్పుడు మండాలంటే అసలు మెయిన్ ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం వినాలి. వీరికి కూడా ఏమైంది, దేవుని యొక్క లేఖనం ఎప్పుడైతే ఎత్తి పెట్టారో అప్పుడు ఏమైంది, వీరు మండారు. మండినప్పుడు తర్వాత ఏమవుతారు, ప్రకాశిస్తారు అన్నమాట. అలానే మనం కూడా ఏంటి, ఫస్ట్ దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వినిన తర్వాత మనం ఏం చేయాలి, ఇంకా రెండోది ఏంటిది, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకొని రొట్టె విరిచినప్పుడు మన కళ్ళు తెరవబడతాయి అన్నమాట. అలానే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం మండుచు ప్రకాశిస్తాం. మనం కూడా ఈ యొక్క క్రిస్మస్ వాక్యం ప్రకారం ఈ రోజు మనం ఏం చేయాలంటే, మనం కూడా మండుచు ప్రకాశించాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. రెండోదిగా వచ్చేసి మనం
బాప్తిసం తీసుకొని ఉన్నప్పుడు ఆయన యొక్క రొట్టె విరిచినప్పుడు ఆ యొక్క రొట్టె తిన్నప్పుడు మన కళ్ళు తెరబడతాయి, అప్పుడు మనం ప్రకాశిస్తాం. మూడవదిగా మనం పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు ప్రకాశించే వారిగా ఉంటాం. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అక్క, దేవుని మాటలు మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానంతో మనల్ని నింపుతాయి కదా. అవును, దేవుని రాక మన జీవితాలను హృదయాలను వెలిగిస్తుంది. ఇది ఎంత సంతోషకరమో కదా. అవును చెరుష. అలానే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. అవును, ఆయన ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఒకసారి మరలా ఆ పాట పాడుకుందామా? పాడుకుందాం చెరుష. బైబిల్లో అనేక మంది దేవుణ్ణి వివిధ రకాలుగా స్తుతించారు. మొదటిగా దావీదు తంబురులతో, నాట్యంతో దేవుణ్ణి స్తుతించాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను అని కూడా మనకి లేఖన గ్రంథాల్లో చెప్పినట్లు చూస్తాము. అలానే మోషే మరియు ఇశ్రాయేలీయులు కూడా ఎర్ర సముద్రాన్ని దాటి విజయంతో బయటికి వచ్చిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తారు. అలానే మిరియాము కూడా ఎర్ర సముద్రం నుంచి దాటి దేవుని యొక్క అనేకమైన అద్భుతాలు చూసిన తర్వాత దేవుణ్ణి తంబూరతో, నాట్యముతో స్తుతిస్తుంది. అలానే హన్నా కూడా తన నోటి మాటతో లేదా పాటతో దేవుణ్ణి స్తుతించలేదు, కానీ హృదయపూర్వకంగా ప్రార్థించి దేవుని యొద్ద నుంచి మేలును పొందుకొని ఒక చక్కటి కుమారుని బహుమానంగా పొందుకొని ప్రార్థనతో కృతజ్ఞతతో దేవుని స్తుతించింది. అలానే యెహోషాపాతు, లేవీలు కూడా యుద్ధానికి వెళ్ళకపోయిన ముందే దేవుని స్తుతించారు. ఎందుకని? శత్రువుల మీద విజయాన్ని మాకు ముందుగానే నీవు దయచేసినందుకు నీకు స్తోత్రం ప్రభువా అని యుద్ధానికి వెళ్ళక ముందే వారు కూడా దేవుని స్తుతించినట్లు మనము చూస్తాము. అలానే దానియేలు కూడా ప్రతిరోజు ముమ్మారు దేవునికి ప్రార్థించేవాడు. సింహాల గుహలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. అలానే యేసు తల్లి అయిన మరియా లూకా 1:46-47 వచనాల్లో నా ప్రాణము ప్రభువును మహిమపరచుచున్నది అని వినయంతో స్తోత్ర గీతాలు పాడినట్లు మనము చూస్తాము. అలానే గొర్రెల కాపర్లు కూడా ప్రభువు గురించిన శుభవార్తని దూత ద్వారా తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి ఆడి పాడి స్తుతించారు. అలానే పౌలు శీలలు కూడా కారాగారంలో ఉన్నప్పుడు పాటలతో దేవుణ్ణి స్తుతించారు. అలానే పరలోక దూతలు కూడా నిరంతరము స్తోత్రార్హుడవు అని పరిశుద్ధుడు 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 అని దేవుని నిత్యము స్తుతించినట్లు మనము చూస్తాము. అయితే ఇంతమంది దేవుణ్ణి స్తుతించారు కదా, మరి మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే మనం ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాం కాబట్టి ఆయన్ని స్తుతించాలి. మనకి ఎన్ని బాధలు, కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన సమస్తము చేయగల సమర్థుడు కాబట్టి ఆయనను స్తుతించాలి. మనకి ఎన్ని అపజయాలు, ఓటములు ఎదురైనప్పటికీ ఖచ్చితంగా ఆయన మనకి విజయాన్ని దయచేస్తాడు అనే విశ్వాసంతో దేవునికి స్తుతించాలి. మన సమస్య పెద్దదే కావచ్చు, కానీ ఆ సమస్య కన్నా మన దేవుడు ఇంకా పెద్దవాడు కాబట్టి ఆయనను మనము స్తుతించాలి. యెహోవా తన ప్రజల స్తుతుల పైన నివసిస్తాడు కాబట్టి మనము ఆయనను స్తుతించాలి. స్తుతి మన స్థితిని, మన హృదయాన్ని, మన జీవితాన్ని కూడా మారుస్తుంది. స్తుతి చేయడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి అని మాత్రమే ఆయన మనల్ని కలుగు చేశాడు, నిర్మించాడు కూడా. కాబట్టి మనము కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నా నోటితో నీ స్తుతి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది దేవా అని ఒకసారి దేవుని మనము స్తుతిద్దాము. దయచేసి మీరందరూ మీ స్థలాలలో లేచి నిలబడినట్లయితే దేవుని నామాన్ని హృదయపూర్వకంగా ఆరాధించి ఆయనను స్తుతిద్దాము. అందరికీ వచ్చిన పాటే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అనే పాట. సంఘంలో ఉన్న యవనస్తులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. యూత్, గర్ల్స్ అండ్ బాయ్స్ ముందుకు వస్తే అందరం కలిసి దేవుని నామాన్ని గనపరుద్దాం. కొద్ది సమయం ఆరాధనలో మనము నడుద్దాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, జనపరచువాడవు, రక్షించువాడవు, మా పక్షము నిలచి స్థిరపించువాడవు.
హల్లెలూయా. మరొకసారి చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, మన స్థుతులపై సింహాసనాసీనుడైన దేవాతి దేవునికి హల్లెలూయా. నిజంగా ఎంత సంతోషంగా ఉందో కదా. అవును చెల్లిషా. యేసు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం మెరిసింది. మరి మనము కూడా కొవ్వొత్తులతో ఆ దేవాది దేవుణ్ణి ఆహ్వానిద్దామా? ఓ అలానే చేద్దాం. కానీ ఒకటి కొరతగా ఉంది. మళ్ళీ ఏంటి? అన్నీ ఉన్నాయి కానీ ఒకటి ఉంటే బాగుంటది. ఏంటది చెప్పు. కే కే అరే సరిగ్గా చెప్పు. కేక్ కటింగ్. అబ్బా కేక్ కటింగ్ లేకుండా క్రిస్మస్ ఉంటుందా? ముందుగా క్యాండిల్ లైట్తో దేవుణ్ణి ఆరాధించి తర్వాత క్రిస్మస్ కేక్ కట్ చేద్దాం. అలాగే చేద్దాం. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట
రౌండ్ ఏది రౌండ్ తిరుగుతారా? ఇక్కడే రౌండ్ తిరుగుతారా? చదువుకున్న కొన్ని మైక్ తీసుకోండి. ఆ పాట వచ్చిన వాళ్ళు మీరు మైక్ తీసుకోండి. నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ ఉంటే నిండుగా క్రిస్మస్ పండుగ ఉంటే నిండుగా
కేక్ కటింగ్ బాగా జరిగింది కదా? అవునక్క, చాలా బాగా జరిగింది. కేక్ కూడా ఎంత తీయగా ఉందో. అసలు క్రిస్మస్కి కేక్ ఎందుకు కట్ చేస్తారో తెలుసా? అక్క, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? చర్చికి వచ్చామా, కేక్ తిన్నామా, సైలెంట్గా ఇంటికి వెళ్ళామా, అదే కదా కావాల్సింది. అయ్యో అలా కాదు జరుష. యూరోప్లో క్రైస్తవులు మొదటి క్రిస్మస్ వేడుకల్లో పులియని రొట్టెలు అలానే ఫ్రూట్ కేక్ను దేవునికి అర్పించేవారు. తర్వాత అది ఆధునిక కేక్ కటింగ్ సాంప్రదాయంగా మారింది. నాలాగా చాలా మంది క్రిస్మస్ కి కేక్ తినడం కోసం వస్తున్నారు, కానీ ఈ రోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. అవును, కేక్ కట్ చేసుకోవడం అంటే యేసు పుట్టాడు అని ఆనందం వ్యక్తం చేయడం, ప్రేమను పంచుకోవడం, శాంతిని గుర్తు చేసుకోవడమే. చాలా బాగా చెప్పావక్క. జరుష, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటది? నాలాగా అందరూ ఎదురు చూస్తున్నారే సర్ప్రైజ్ అని. ఏంటా సర్ప్రైజ్ అబ్బా? ఒక్క నిమిషం ఆగుతావా? అయ్యో, నేను ఆగలేకపోతున్నానక్క, త్వరగా చెప్పవా? 2 minutes వెయిట్ చేయి. నేను అస్సలు ఆగలేను. కేక్ కోసమే ఆగలేదు. ఈ సర్ప్రైజ్ కి నేనేం ఆగుతాను? ఒక 2 minutes అని చెప్పాను కదా, రావాల్సిన వాళ్ళు రావాలి, అప్పుడే కదా. ఇంకెవరు రావాలి? పరలోకం నుంచి దూతలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, గొర్రెలు వచ్చారు, అందరూ వచ్చేసారు. బాలయేసు కూడా వచ్చి వెళ్ళిపోయాడు. ఇంకేం సర్ప్రైజ్ ఉంది? క్రిస్మస్ అంటే మనకు ఒకరు గుర్తు రావాలి. ఎవరబ్బా? చెప్పు చూద్దాం. నాకు అస్సలు గుర్తు రావట్లేదు అక్క. సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తున్నాను. సర్ప్రైజ్ ఎలా ఉంది? మాటలు లేవక్క, అదిరిపోయింది. మీరందరూ చెప్పండి, సర్ప్రైజ్ ఎలా ఉంది? ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. సూపర్ ఉందక్క. సంతోషంగా ఉన్నావా? మామూలుగా కాదు అసలు. సరే, ఈ సమయం ముందు మన సంఘ కాపరి మనకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబానికి దేవుని యొక్క రక్షణ మీ జీవిత కాలం అంతయు మీకు తోడైండి మిమ్మల్ని నడిపించును గాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూత్ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా బండి, బాలు, అలాగే సందీప్, విల్సన్, ఇంకెవరున్నారు జెంట్స్, బన్నీ, చాలా కష్టం. ముందు ఒక ఈవెంట్ జరగాలి అంటే దాని వెనక వీళ్ళు పడిన కష్టం చాలా ఉంది. మొదటి నుంచి ఎంతో చక్కగా వాళ్ళు కష్టపడుతూ ఈ కార్యక్రమం జెరుష మరియు శైలజ నడిపించిన యొక్క కార్యక్రమం ఇంత చక్కగా సక్సెస్ అవ్వడానికి మరి యవన బిడ్డలు ఎంతో కూడా చక్కగా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాస్ గట్టిగా. ఈ రోజున చూస్తే నాకు చాలా
సంతోషంగా మనసులో ఏ విధంగా ఒక యూత్ ఆరాధన జరగాలి అనే దాన్ని మనసుకు అనుకున్న విధంగా చాలా చక్కగా జెరుష అండ్ శైలజ చాలా గొప్పగా ప్రజెంట్ చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క పుట్టినరోజు ఏ విధంగా జరిగింది అనే దానికి ఒక చక్కని యొక్క నిదర్శనంగా బిడ్డలు మంచి యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇందాక మన యూత్ పిల్లలందరూ కూడా ఇక్కడ నిల్చొని పాట పాడుతూ ఉంటే ఎంత చక్కగా ఉందో చూడండి. అది ఎట్లా కనిపించింది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా జ్ఞానులు ప్రభు అయిన యేసుక్రీస్తుకి కానుకలు తెచ్చారు. బంగారమును, సాంబ్రాణి, బోళమును తెచ్చారు. మీరందరూ నాకు జ్ఞానుల్లాగా, మీ బిడ్డలు బంగారము సాంబ్రాణి లాగా కనిపించారు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి బహుమానంగా మీ బిడ్డల్ని ఈ రోజున ఇక్కడ నిలబెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఒక్క కొద్ది మందికి ఇంకా మనకి రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరి బిడ్డలందరూ, ఎవరి బిడ్డలే చాలా మంది. ఈ కొద్ది మంది ఈ చిన్నపిల్లలే ఇలాగనే ఉంటే ఇంకా వచ్చిన వాళ్ళు, రాబోయే వాళ్ళు ఇంకొక 3-4 సంవత్సరాల్లో ఎంతగా గొప్పగా అయ్యొచ్చు. ఈ రోజున మీ బిడ్డలు ఇక్కడ చేసింది, మాట్లాడింది, పాడింది, నిలబడింది, కేక్ కోసింది, ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క సమక్షంలో మీ బిడ్డల్ని మీరు నిల్చోబెట్టారు. ఆయనకి బహుమానంగా మీ బిడ్డలని బంగారం గాను సాంబ్రాణి గాను ఆయన దగ్గర మీరు నిలబెట్టి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ జ్ఞానులు. జ్ఞానుల్ని నడిపించింది ఏంటి? వారి యొక్క జ్ఞానము మరియు ఆకాశంలో దేవుడు చూపించిన యొక్క చిహ్నము, నక్షత్రం. ఈ రోజున మీరందరూ జ్ఞానులు అని ఎందుకన్నాను అంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆధారం చేసుకొని చక్కనైన పద్ధతిలో మీ బిడ్డల్ని నడిపిస్తూ ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధమైన పశువుల పాక, ఇదే పశువుల పాక అనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నారు అనుకుంటే మీ బిడ్డల్ని బంగారము అనేలాగా ఏం చేశారు? తీసుకుని వచ్చి ఆయనకి ప్రజెంట్ చేశారు. ఎంతో విలువైన బంగారాన్ని మీరు తీసుకుని వచ్చి మీ బిడ్డల్ని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం నిలబెట్టి వారి చేత పాడించారు, ఆడించారు, చదివించారు, నవ్వించారు, క్యాండిల్ వెలిగించారు, చాలా చాలా జోక్ చేశారు. వెరీ గుడ్. ఇలాగ నడుస్తారు, ఇలాగ జరగాలి. మనం ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నాయనా ఇదిగో నా బంగారపు బిడ్డలు అని బహుమానాలుగా అందించాం. ఇక బాధ్యత ఎవరిది? ఇక బాధ్యత ఎవరిది? దేవునిదే. ప్రైజ్ ది లార్డ్. మన సాక్షాత్తముగా మీ బిడ్డలు తీసుకుని వచ్చి ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర అప్పచెప్పేశారు. మీ బిడ్డలు బంగారం కాదు, సాంబ్రాణి కాదు, వారు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తుతో మీ బిడ్డల్ని ఆయన ఆశీర్వదించునుగాక. అది ఎలాంటిదైనా సరే. ఆ పాట పాడారు కదా, కథ మొత్తం మార్చగలడు అంతే. మీరు అలాగే చేయండి, మీరు అలాగే చేయండి. ఎలాంటి స్థితిగతులలోనైనా, ఎలాంటి పరిస్థితులలోనైనా దేవుడు మీ కథ మారుస్తాడు, మీ బిడ్డల భవిష్యత్తు మారుస్తాడు, మీ బిడ్డల కోసం ఏదైనా చేస్తాడు. ఆమేన్. ఎందుకని? ఈ పశువుల పాకలో మంచి బంగారపు వస్తువులు, విలువైన వజ్రాలుగా ఈ రోజున మీ పిల్లలు చేసిన యొక్క ప్రదర్శన, వారు చెప్పిన యొక్క వాక్యం, వారు పాడిన యొక్క పాట, వారు పడిన యొక్క శ్రమ, వాళ్ళు కొట్టిన యొక్క మ్యూజిక్ అన్నీ సెట్. ఇది లేదు అంటానికి లేదు. ఈ రోజు ఏం చేసాం? అలాగే దేవుని యొక్క పాకలోకి, పశువుల పాకలోకి, ఆ పరిశుద్ధ స్థలములోనికి తీసుకొని వచ్చాం. ప్రతి ఒక్కళ్ళు మాకు కాదు, మాకు లేదు, మాకు రాదు అనుకుంటా ప్రతి రోజున ఈ రోజున అందరూ పాటిస్తారు. ఇలాగ చేస్తేనే కథ మొత్తం ఆయన మార్చగలిగే దేవుడు. మీ స్థితిగతులను మీరు కోరుకున్న విధముగా మీ కోరిక యావత్తును ఆయన సఫలపరిచారు. ఈ విధంగా ధైర్యం చేయాలి. ఈ విధంగా దేవుని యొక్క పని కోసం మీరు ఏ సిగ్గుపడకుండా ఇది మాది, మనది, మేము అని చేయగలగాలి. ఈలాగా చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు దృష్టిలో పడ్డాము. ఎక్కడ పడ్డాము?
బాలయేసు దగ్గర పడ్డావు. చిన్నప్పుడే ఎప్పుడు పడ్డావమ్మా? చిన్నప్పుడే పడేసాం. ఇంకా ఆయన పెద్ద తరతరములు యుగ యుగముల వరకు ఆయన మనల్ని మరిచిపోయేవాడు కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ నమ్మకం మన గుండెల్లో పుచ్చుకుపోవాలి. దట్స్ ఇట్. నా కోసం నా దేవుడు ఏదైనా చేయగలరు. ఎప్పటి నుంచి మనం మరలా ఈ రోజు నుంచి మొదలుకుంటే, ఈ రోజే ప్రభు అయిన యేసుక్రీస్తు రోజు 1 సంవత్సరం అనుకుంటే, చిన్నప్పటి నుంచి మనం ఆయన ఆదరిస్తున్నాం. చిన్నప్పటి నుంచి గొప్ప గొప్ప విలువైన మన బంగారు పెట్టెల యొక్క భవిష్యత్తుల్ని ఆయన పాదాల దగ్గర పెడతారు. గ్యారంటీగా మన స్థితిగతులను ఆయన మార్చేవాడిగా ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు చూడండి. ఈ రోజు మన బిడ్డలందరూ నుంచుంటే ఇంకా రావాల్సిన వాడికి 15 మంది దాకా ఉన్నారు, ఇంకో 20 మంది ఉన్నారు, మొత్తం ఒక 35 మెంబర్స్ వాళ్ళే ఉన్నారు. ఎంత బాగుంటుంది. ఇంకొక 3 ఇయర్స్ అయ్యి వాళ్ళ పిల్లలు కూడా తీసుకుని వస్తే ఎట్లా ఉంటుంది. అది నా కళ డ్రీమ్. ఈ లోపల మనోళ్ళందరూ మంచి ఒక పొజిషన్ లో ఉంటారు. అక్కడ కూర్చున్నప్పుడు మీరు చూస్తా ఉంటే అప్పుడు అనిపిస్తుంది, ఎస్ వీళ్ళు నా పిల్లలు, దేవుడు అందించిన యొక్క బహుమానాలు, దేవుడు నిజంగా వాగ్దానం చేసిన ప్రకారంగా నన్ను నా కుటుంబాన్ని తీర్చిదిద్దుతున్నాడు. రాబోయే కాలంలో కాదు, ఇప్పుడే ఈ పండక్కే నా భోజనపు బల్ల చుట్టూ నా బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు అనే ఒక సంతృప్తిని దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ వెరీ మచ్ వన్స్ అగైన్ జెరుషా అండ్ శైలజాకి అండ్ ఆల్ ఫర్ యూత్ మెంబర్స్ అండ్ సంఘానికి కూడా ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్. దేవుని యొక్క వెలుగు ఏ విధంగా ఆ బిడ్డల మీద ప్రభావితం చెందిందో, జ్ఞానులను ఆకాశ నక్షత్రము ఏ విధంగా నడిపించిందో, వాళ్ళ ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, శ్రమల కొలిమిలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత వారికి ఏ విధంగా అండగా ఉందో, పరిశుద్ధాత్ముని యొక్క కార్యము అక్కడ ఏ విధంగా జరిగిందో, ఇవన్నీ కూడా రేపు జరగబోయే యొక్క ఆరాధనలో మనందరం కూడా వాక్య రూపేణ తెలుసుకుందాము. ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా సక్రమంగా నిర్వహించినందుకు వచ్చిన పెద్దలందరికీ, అలాగే మరీ యూత్ అందరికీ కూడా దేవుని పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుని యొక్క రక్షణ ఎల్ల వేళల మీ జీవిత కాలం అంతయు ఆకాశం నుంచి మెండైన దీవెలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆయన దేవదూతలు ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞానులకును అక్కడ ఉన్న ప్రజలందరికీ ఏ విధంగా తోడయుండి నడిపించారో అటువంటి యొక్క రక్షణ మీకును మీ కుటుంబములకు దేవుడు అనుగ్రహించునుగాక. మీ కోరిక యావత్తును ఆయన సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచునుగాక. ఒకసారి ఆ వాక్యాన్ని చదివి ముగించేద్దాము. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం, యెషయా గ్రంథం 62వ అధ్యాయాన్ని నేను చదివి ఈ యొక్క దాన్ని నేను క్లోజ్ చేస్తాను. నా బైబిల్ ఎక్కడ ఉంది? శ్రద్ధగా మీరు కూడా అది తీసి, ఇంకా మనం చదవడానికి ఎన్ని ఛాన్సులు ఉందమ్మా? ఇది గట్టిగా 3 ఛాన్సులు ఉన్నాయి. ఈరోజు, వచ్చే ఆదివారం, అలాగే 31st నైట్. జాగ్రత్తగా చదువుతాను. మీరు కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ఆ బైబిల్ని నిజంగా తండ్రి నా బిడ్డల్ని ఈ రోజున నీ పరిశుద్ధమైన పాకలో మీ దగ్గర నేను నాట్యం చేయించా, చదివించా, మాట్లాడించా, క్యాండిల్ వెలిగించా, కేక్ తినిపించా, ఇట్లా రకరకాలు అనుకుంటా. అలాగే మీరు మీ బిడ్డల గురించి ఏమనుకుంటున్నారో అదంతా కూడా ఇది చదివినప్పుడు మీ బిడ్డల్ని మీరు చక్కగా స్మరించుకోండి. దేవుణ్ణి స్మరించుకోవాల్సిన పని లేదు. చక్కగా మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం, మీ మనసులో కోరికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సఫలమవునట్లుగా ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని మనకు బలాన్ని చేకూర్చే విధంగా మీరందరూ కూడా ఆ బైబిల్ చదవాలని నేను కోరుతా ఉన్నాను. మీ మనసులో మాత్రం చదువుకోండి. ఒకవేళ చదువు బైబిల్ రాని వాళ్ళు నా వైపు చూస్తా మెదలు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా
నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేస్తూ ఉన్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచూ ఉన్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియదు. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలమును చూపు. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చింది. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచూ ఉన్నాం. యెహోవా రక్షించు. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. అలాగే యెషయా గ్రంథం 62వ అధ్యాయం పేజ్ నెంబర్ 621. యెషయా గ్రంథం 62వ అధ్యాయం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొను, రాజులందరూ నీ మహిమ చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడదు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మహుటముగాను ఉంది. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేరు పెట్టబడదు. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచూ ఉన్నాడు, నీ దేశము వివాహితమగును. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లు చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లు చేసుకునేదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకూడదు. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడు. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేసిన, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ మంటపములలో దానిని త్రాగుదురు. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజ మార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి తారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. ఆలకించుడి, భూది గంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయు. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడదు. యెరూషలేమా, ఆశింపదగిన దానమనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. ఆమేన్. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వమున కర్పటకు ప్రభువా, మీ సజీవమైన పాదాలకు లెక్కలేని వందనాలయ్యా. సర్వమెరిగిన దేవుడో ప్రభువా, సర్వంతర్యామి ప్రభువా, సర్వ సృష్టికి ప్రభువా నీవు ఆధారమై ఉన్నామయ్యా. అటువంటి గొప్ప దేవుని స్థితిలో మేము జీవిస్తున్నామంటే అది మాకు తగ్గదే ప్రభువా. వ్యక్తిలో ప్రభువా దేనికి పనికిరాని వాళ్ళమయ్యా. అవి అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి ప్రభువా ఈ ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ దినమందు ప్రభువా, అయ్యా మీరు ప్రభా పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభా మా కొరకు ప్రభా మా పాపాలు పరిహరించడానికి, మాకు నిత్య జీవం కలుగ చేయడానికి ప్రభా ఈ లోకానికి ప్రభా అయ్యా శరీరధారిగా వచ్చారు ప్రభా. మీ స్తోత్రం అయ్యా. అయ్యా మీకు లెక్కలేని అయ్యా వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అయ్యా మీరు వెలుగై ఈ లోకానికి వచ్చారు ప్రభా. మా చీకటి ప్రభా మీరు తీసివేశారు ప్రభా. అయ్యా దాన్ని పురస్కరించుకోండి ప్రభా. ఈ దినమందు మేము అందరూ ఈ ప్రదేశంలో ఉన్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా ఈ దినమందు మా యూత్ మొత్తం ప్రభా మేము స్తుతించడానికి ప్రభా ఎంతగా ప్రయాసపడ్డారు ప్రభా. వారి ప్రయత్నం ప్రభా చక్కగా జరిగించినందుకు మీకు లెక్కలేని వందనాలయ్యా. మేము చేయాలని కూడా జరగదు ప్రభా, మీరు చేయిస్తేనే జరుగుతుంది ప్రభా.
మీ బిడ్డల హస్తాలు పట్టుకొని మీరు చేయించిన ఈ కార్యం అంత విషయంలో అయ్యా మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మంచి జ్ఞానం చూసాం ప్రభా, మంచి పాటలు లేవు ప్రభా. అయ్యా ప్రభా, వాక్యానుసారమైన అనేకమైన అంశాలు తెలియజేశారు ప్రభా. దైవజనుల ద్వారా ప్రభా మా అందరికి ప్రభా విషస్ తెలియజేశారు ప్రభా. మా బిడ్డలు ప్రభా మీకు బంగారముగాను ప్రభా అయ్యా అయ్యా ప్రభా అయ్యా 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 శ్వాసకరమైన ప్రభా వాటిగా ప్రభా అయ్యా మేము ఇవ్వగలిగినటువంటి భాగ్యాన్ని దయచేసినందుకు మీకు లెక్కలేని వందనాలయ్యా. ఇక రాబో తరాలు కూడా ప్రభా మీ పాద సన్నిధిలో చక్కగా ఎదిగే భాగ్యం ప్రభా, మీ కొరకు వాడబడే భాగ్యం దయచేయండి అయ్యా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమయంలో ఈ ప్రదేశంలో ప్రతి ఒక్క బిడ్డలు వారి గృహాలు మీరు దీవించండి ప్రభా. వారి గృహాలు పాలు తిని ప్రపంచం దీక్షలుగా మార్చండి అయ్యా. వెలుగు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా మీరు ఇచ్చినందుకు మీకు లెక్కలేని వందనాలయ్యా. ఏ కుటుంబంలో కూడా ప్రభా చీకటి లేకుండా ప్రభా మీ వెలుగు నింపినందుకు మీకు లెక్కలేని వందనాలయ్యా. ఈ వెలుగులో ప్రభా మీ ఎదుగు భాగ్యం దయచేయండి అయ్యా. సంఘాన్ని అభివృద్ధి చేయండి అయ్యా. సంఘ కాపులను అభివృద్ధి చేయండి అయ్యా. వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. అనేకులకు ప్రభా అయ్యా ప్రభా ఆధారముగా మారి ప్రభా అయ్యా మీ సువార్త ద్వారా ప్రభా అనేకమైన ఆత్మలు రక్షించే గొప్ప భాగ్యాన్ని ప్రభా దైవజం దయచేయండి అయ్యా. అండగా నిలబడ్డానికి ప్రభా మా అందరికి కూడా ప్రభా మంచి శక్తిని జ్ఞానాన్ని మీరే దయచేయమని అయ్యా. ఈ దినమంతా మీకు తోడుకున్నారు ప్రభా. మళ్ళా మార్నింగ్ ప్రభా అయ్యా ప్రభా మళ్ళా ప్రభా 11 గంటల ప్రభా ప్రార్థనా కొడుకులో కూడుకున్నప్పుడు ప్రభా మంచి వాక్యంతో ప్రభా మమ్మల్ని తృప్తిపరిచి ప్రభా అనేకులకు ప్రభా మేము ఒక కొవ్వొత్తిలాగా ప్రభా మీ కరువుకు అనేక వెలిగించే విధంగా మేము మమ్మల్ని తయారు చేయమని అయ్యా. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని ఈ సమయం ముందు వచ్చిన ప్రజలు చక్కగా తీసుకొచ్చారయ్యా. అదేవిధంగా వారి గృహాలు తిరిగి వెళ్తుంటే ప్రభా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ప్రభావ గృహాలకు వెళ్ళి అయ్యా ప్రభా అయ్యా వాళ్ళు చక్కగా పరుడు మిమ్మల్ని స్థుతించుకొని పరుడు ప్రభా మరలారే ప్రభా మీ పాద సన్నిధిలోకి వచ్చి ప్రభా మిమ్మల్ని స్థుతించు బాగా ఒక కుటుంబానికి ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని అయ్యా. ఈ సమయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీ నామం మహిమార్థమై వాడబడే సాధనంగా మీరు చేయమని మా ప్రభువును మా కొరకే తనలో రాలైన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.